శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ యొక్క సెమీ క్విజ్ ప్రోగ్రాంకి చేస్తున్నారు. వారికి ఇదే మా యొక్క కుటుంబం తరఫున ఆహ్వానం తెలుపుతున్నాం. అమరణ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అలాగనే తహసీల్దార్ గారిని, కమిషనర్ గారిని, అలాగే కౌన్సిలర్స్ ని, సిఐ గారిని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమ ఫాదర్ గారిని కోరుతున్నాం. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి మరి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రీ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ యొక్క ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ ను క్యాండిల్ వెలిగించి ఈ యొక్క కార్యక్రమాన్ని మనము భక్తితో ప్రారంభించుకుందాం. ఎమ్మెల్యే గారిని క్యాండిల్ ఇట్లా పంపించాను. తీసుకొని అట్లే కూర్చోనా ఈ సైడ్ వెంకటేష్ వాడ ఇక్కడ వాడ బాబా ఇవాణ ఇది పట్టుకో ఒక నిమిషం. ఇప్పుడేం లేదు. ఒకటి తక్కువైంది. ఫోరం ఒకటి తక్కువైంది. ఏమే
మీతో కలిసి పంచుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశాన్ని మా అందరికీ కల్పించినటువంటి సునీత నాగరాజు గారి కుటుంబానికి కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే పాస్టర్ గారు క్రిస్మస్ కి సంబంధించినటువంటి క్రీస్తు జన్మకు సంబంధించినటువంటివి మతాలకు సంబంధించి చాలా బాగా కూడా మీకు అందరికి చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ ప్రపంచంలో మొత్తం కూడా బ్రహ్మాండంగా కూడా క్రైస్తవులందరూ కూడా జరుపుకుంటారు. భారతదేశంలో అన్ని మతాలు కూడా అంటే ప్రతి మతము వారికి సంబంధించినటువంటి మత విశ్వాసాల పైన ఆధారపడి భగవంతుని ప్రార్థిస్తాం. అయితే భారతదేశంలో ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకునేటువంటి సంస్కృతి మన దగ్గర ఉందనడానికి ప్రపంచంలో ఇది ఒక్క దేశమే అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ మత విశ్వాసాలని కాపాడుకోవడం భగవంతుడు ఎవరైనా ఆయన నేర్పించింది. ఈరోజు కరుణ, దయ, దాక్షిణ్యం వీటికి సంబంధించినటువంటి సూత్రాలు ఏవైతే చెప్పారో వాటిని ఆచరించడానికి ఇటువంటి సందర్భంలో వాటిని ఒక్కసారి గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఇటువంటి పెద్దల ద్వారా మనందరికీ తెలుసుకొని దాన్ని మనం ఆచరణలో పెట్టడానికి ఇటువంటి సందర్భాలు ఉపయోగపడతాయనేది నా యొక్క భావన. కాబట్టి ఈ క్రీస్తు జన్మదినానికి సంబంధించినటువంటి క్రిస్మస్ పండుగ, ముఖ్యంగా క్రిస్మస్ ముందు జరుపుకునేటువంటి సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరూ కూడా ఆ భగవంతుడు యేసుక్రీస్తు అందరినీ చల్లగా చూడాలని, అందరి ఆరోగ్యాలు, వారందరి కుటుంబాలు సంతోషంతో ఉండాలని, అందరికీ మంచి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. And a Happy New Year. And a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. మేము చేయాలనుకున్నప్పుడు కొద్ది రోజులు ప్రార్థన చేసాం. ఎట్లా చేసుకుని, ఎందుకంటే మేము చాలా రోజులుగా క్రిస్మస్ పండుగను మేము కుటుంబంగా చేసుకుంటున్నాం. ప్రత్యేకమైనటువంటి వంటలతోనూ, ప్రత్యేకమైనటువంటి మనుషులతోనూ, మరి ముఖ్యంగా అమరన్న గారు పొలం దగ్గరికి ఎప్పుడు వచ్చారు అప్పటి నుండి కూడా ఖచ్చితంగా మా ఇంటికి వస్తూ మాతో కలిసి మా కుటుంబ సభ్యులు ఒకరై మేము ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటున్నాం. కాకపోతే దేవుడు ప్లస్ వార్డు సభ్యులు మీరు అందరూ ఇచ్చినటువంటి అవకాశం ద్వారా మేము కౌన్సిలర్ అయినాము. కౌన్సిల్లో మనం ఒకసారైనా క్రిస్మస్ చేసుకోవాలని ఆశ మాకు ఉండేది. గతంలో అవకాశం మాకు దొరకలా. దేవుడి దయ వల్ల తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, అమరన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది. ఈసారి ఖచ్చితంగా మనము క్రిస్మస్ చేసుకుంటే అది మున్సిపల్ కార్మికుల సభ్యుల మధ్యలో జరుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మా తమ్ముడు కానీ, మా అన్నగారు కానీ, మా కుటుంబ సభ్యులందరూ కూడా మేము అందరూ కూడా నిర్ణయించుకొని ఎలా చేస్తే బాగుంటుందనేసి మేము ప్రార్థనలో పెట్టాము.
అసలు రియల్ గానే చెప్పాలంటే ఈ విధంగా అరేంజ్ అవుతుంది అనేది కూడా మేము అనుకోలేదు. ఈ విధంగా ప్రత్యేకంగా అన్నగారి చాలా పనులు ఉంది నాకు తెలుసు. కాకపోతే మేము పిలిచినందుకు మా ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో పనులున్నా కానీ అన్నగారు ఆ పనులను వదులుకొని ఈ పని ఖచ్చితంగా, ఎందుకంటే అన్నగారి దగ్గర మేము నేర్చుకున్నది చూసింది ఒకటి ఉంది. ఒక్కసారి ఆయన నమ్ముకున్న వాళ్ళు ఒక్కసారి కమిట్ అయితే ఎన్ని సమస్యలు వచ్చినా ఆ కమిట్మెంట్ తో మాత్రం ఎంత మాత్రం ఎక్స్క్యూజ్ కారు అన్నగారు. అది అన్నగారి యొక్క పొగరు. అలానే నాతోటి కౌన్సిలర్స్ కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ మరి ప్రత్యేకంగా అధికారులు కూడా తహసీల్దార్ గారు, సిఐ గారు, కమిషనర్ గారు, ముఖ్యంగా కమిషనర్ గారు ఈ యొక్క అరేంజ్మెంట్స్ లో కూడా చాలా సహకారం అందించినారు. అలాగే బైరెడ్డిపల్లి నుంచి నేను ప్రత్యేకంగా పిల్లలు, ఎందుకంటే పిలిస్తే నియోజకవర్గంలో అందరినీ పిలియాలి, ఒకరు పిలిస్తే ఒకరు బాగా ఉండదు అనుకున్నాము. కాకపోతే మా ఫ్యామిలీలో ఉన్న కమిట్మెంట్ తో అన్నగారు వచ్చేది చాలా సంతోషం ఉంది మాకి. అలాగే చాంబాషన్ గారు, కృష్ణమూర్తి అని గారు, అలాగే కౌన్సిలర్స్, అలాగే తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి గిరిబాబు గారు కానీ, అలాగే ప్రతి ఒక్కరు, మరి ముఖ్యంగా గౌడ సంఘం డైరెక్టర్ గారు సుబ్రహ్మణ్యం గౌడ్ గారు, ఇట్లా ప్రతి ఒక్క పేర్లు చెప్పుడు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.